భారత్తో టీ20 సిరీస్లో 4-1 తేడాతో ఓడిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్కు రెడీ అయింది. ఇరు జట్ల మధ్య నాగ్పూర్లో తొలి మ్యాచ్ ఆడుతుంది. మధ్యాహ్నం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగుతున్న ఈ సిరీస్ను రెండు జట్లు సీరియస్గా తీసుకున్నాయి. టీ20 సిరీస్తో పోలిస్తే 50 ఓవర్ల మ్యాచ్లో భిన్నమైన జట్టుతో బరిలోకి దిగనున్న భారత్కు ఇంగ్లీష్ జట్టు పోటీ ఇవ్వడం ఖాయం. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీ20లో ఓడినంత మాత్రాన ఇంగ్లీష్ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ జట్టులో ప్రపంచ స్థాయి ఆటగాళ్లున్నారు. గత ఏడాది శ్రీలంక పర్యటనలో కుర్రాళ్లతో నిండిన భారత టీ20 జట్టు సిరీస్ సాధిస్తే సీనియర్లతో కూడిన వన్డే జట్టు ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఈ సిరీస్లో ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్తో తొలి వన్డేలో భారత తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా వికెట్ కీపర్, బ్యాటర్ ఎవరన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. 2023 ప్రపంచ కప్ సహా గాయం వల్ల పంత్ అందుబాటులో లేని మ్యాచుల్లో వికెట్ కీపర్, బ్యాటర్గా ఆడిన కేఎల్ రాహుల్ నిలకడగా రాణించాడు. పునరాగమనంతో పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓ మోస్తరు ప్రదర్శన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్కు భారత్ స్పిన్ విభాగం ఎలా ఉండబోతోందా అని అభిమానులతో పాటు ప్రత్యర్థి జట్టు ఎదురుచూస్తోంది. జడేజాకు తోడుగా స్పిన్ బాధ్యతలు ఎవరు పంచుకుంటారన్నది ప్రశ్నార్థకమే. ఇంకో ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకున్నట్లయితేనే వాళ్లలో మరి ఆలస్యంగా జట్టులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తికి నేరుగా వన్డేలో అరంగేట్రం చేసే అవకాశం ఇస్తారా, లేక కుల్దీప్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లో ఎవరిని ఎంచుకుంటారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నాగ్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి 3 స్పిన్నర్లనే ఎంచుకునే అవకాశం ఉంది. 2 పేసర్లే ఆడేటట్లయితే మహమ్మద్ షమి, హర్షదీప్ ఈ బాధ్యతలను పంచుకుంటారు. 3వ పేసర్ను ఆడించాలంటే హర్షత్ రాణాకు అవకాశం దక్కుతుంది. టీ20లో ఫామ్ చాటుకున్న పునరాగమన పేసర్ మహమ్మద్ షమిపై వన్డే సిరీస్లో ఎక్కువ అంచనాలే ఉంటాయి. బుమ్రా ఫిట్నెస్ పై అనుమానాలున్న నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక పాత్ర పోషించాల్సిన షమి అంతకంటే ముందు ఈ సిరీస్లో సత్తా చాటాల్సి ఉంది. భారత స్పిన్ బలానికి ఢోకా లేదు కాబట్టి పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తే తిరుగుండదు. ఇక హార్దిక్ పాండ్యా బ్యాట్తో, బంతితో రాణించి ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేస్తాడని జట్టు ఆశిస్తోంది. బ్యాటింగ్లో రోహిత్, శుభ్మన్ గిల్ జట్టుకు ఎలాంటి ఆరంభాన్ని ఇస్తారో చూడాలి. ఆ తర్వాత ఇన్నింగ్స్ ను నిర్మించడం కోహ్లీ, శ్రేయస్ల బాధ్యత. టీ20లో భారత్ జోరు ముందు తేలిపోయిన బట్లర్ సేన వన్డేలో ఫలితం మార్చాలని పట్టుదలతో ఉంది. టీ20 జట్టులో ఉన్న మెజారిటీ ఆటగాళ్లు వన్డేల్లోనూ ఆడుతున్నారు. వీరికి సీనియర్ బ్యాటర్ జో రూట్ తోడవుతున్నాడు. అతను టెస్టుల్లో భీకర ఫామ్లో ఉన్నాడు. వన్డేల్లో కూడా నిలకడగా రాణిస్తున్నాడు. అతడి రాకతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ బలోపేతం కానుంది. సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడగల నైపుణ్యం, అతను భారత బౌలర్లను సవాలు విసురుతాడని ఇంగ్లాండ్ ఆశిస్తోంది. బ్యాటింగ్లో రూట్తో పాటు బట్లర్, డకట్, బ్రూక్ ఆ జట్టుకు కీలకం. టీ20లో తేలిపోయిన లివింగ్స్టన్, బెతెల్ వన్డేల్లో బ్యాటింగ్లోనే కాక తమ స్పిన్ నైపుణ్యంతోనూ జట్టుకు ఉపయోగపడాలని ఇంగ్లాండ్ కోరుకుంటోంది. రషీద్, ఆర్చర్, కార్స్, సకిబ్లతో ఆ జట్టు బౌలింగ్ మెరుగ్గానే ఉంది.